ఎంత మంచి దేవుడు. చప్పట్లు ఒకేలా ఉండాలి, పాడుతూ కొట్టాలందరూ. చింతలన్నీ తీరేనయ్యా చేరగా ఎంత మంచి దేవుడు యేసయ్యా. చప్పట్లు కొట్టాం. దేవా బిడ్డలు దీవించు నాయన, ఈ సంఘాన్ని ఆశీర్వదించు, ఈ సంఘాన్ని దీవించు నాయన. నీ బిడ్డలందరూ దీవించబడాలి, పరిపూర్ణమైన విలువ కలిగిన శక్తివంతమైన ఆశీర్వాదం వైపు. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎన్ని బాధలున్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమో వచ్చినా నిష్ఠూరమైనను, దేవుని వైపు తేరి చూస్తూ దేవుని మీద ఆధారపడదాం. ఇబ్బందులెదురైనను, ఎంత కష్టమో. చప్పట్లు సరి కొట్టట్లేదు ఎవరు, చప్పట్లు కరెక్ట్ కొట్టాలి. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఆరాధన 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 చప్పట్లు కొడదాం. ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన ఆరాధన ఆమేన్. గ్లోరీ గ్లోరీ గ్లోరీ. ఆరాధన 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 పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా, పాడెద హల్లెలూయా మరణాత హల్లెలూయా, చల పాడెద హల్లెలూయా ప్రభు యేసుకు హల్లెలూయా, చల పాడెద హల్లెలూయా ప్రభు యేసుకే హల్లెలూయా. ఆరాధన 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 స్తుతి ఆరాధన ఆరాధన నీకే. గ్లోరీ గ్లోరీ. ఆరాధన ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన హల్లెలూయా. నీ నామం కీర్తించబడునుగా, నీ సన్నిధి మాతో ఉండునుగా, నీ సమాధానం మాతో ఉండునుగా, నీ యొక్క అభిషేకం 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 అభిషేకం. గ్లోరీ 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 గ్లోరీ. ఆరాధన నీకే, ఆరాధన
ఆరాధన Praise the Lord. ఆరాధన నీకే. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహిమపరచుదాం. శక్తి కొలది గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా, ఇంకొంచెం గట్టిగా దేవుని సన్నిధిని అనుభవిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆరాధన నీకే. Worship you, Jesus. Thank you, Lord. ఆరాధన నీ కృపతో మమ్మల్ని ఆదరించిన ఆయన కనుకరించి స్తుతులకు యోగ్యుడా పరమదాసి. ఆరాధన నీకే. థ్యాంక్ యూ లార్డ్. నాయనా నీ స్తోత్రాలు, నీ సన్నిధి మాతో ఉంచావు నాయన. నీకు ఎల్లలో ఏదేయో లేదు అసాధ్యమో. ప్రభా నీకు ఏది అసాధ్యము కాదు నాయన. నీ సన్నిధి మాతో ఉంచు, నడిపించు. ప్రభుత్వం మమ్మల్ని దీవించు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ఓ బలమైన ఆత్మను కమ్మరించింది, ఆత్మతో నింపిన ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు పాత్రుడా నీకు వందనాలు. నాయన యెహోషాపాతు నాయన ఎన్ని కష్టాలు వచ్చిన, ఎన్ని సమస్యలు, దేవ ఐశ్వర్యము ఘనత అతనికి ఇచ్చా ప్రభా. ఓ యెహోషాపాతును ఆశీర్వదించా ప్రభా. దేవా దేవుని సన్నిధిని నిర్లక్ష్య పెడితే నాయన, దేవుని కార్యాలు నిర్లక్ష్య పెడితే నాయన ఎదుటి వాళ్ళ దానికి వ్యాధులు బలహీనతలు వస్తాయని వాక్యం ద్వారా మాతో మాట్లాడాను నాయన. దేవా నిన్ను ఆశ్రయిస్తే, నిన్ను ప్రార్థన చేస్తే ఐశ్వర్యము ఘనత మా దగ్గరికి వస్తుందన్న ప్రభా. నీకు నీ సన్నిధిని, నీ కార్యాలు నిర్లక్ష్యం చేయకూడదు నా. నీకు వందనాలు. సంఘానికి రాత్రి నాన్న కావలసిన వర్తమానం ఇచ్చావు, నీకు వందనాలు. ఈ కృపలో బలపరచము. 2 దినాలు ఉన్నాయి ప్రభా. 2 దినాలు కూడా బలమైన సావుకు మీ ఆత్మతో నింపండి, అభిషేకించండి నానా. నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రి ఒక బలమైన వర్తమానం ఇచ్చావు, ఈ కృపలో బలపరచండి. దేవుని స్తుతిస్తే ఎలా ఉంటుంది, దేవుని ప్రార్థన మానేస్తే ఎలా ఉంటుంది అన్న అంశం మీరు మాట్లాడారు ప్రభా. మీ కృపలో బలపరచండి. చిన్నలు పెద్దలు అందరిని మీరు జ్ఞాపకం చేసి దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, ఈ నామం పరిశుద్ధపరచబడునుగా, ఈ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చిన భూమి యందును నెరవేరునుగాక. అనుదిన ఆహారం మాకు దయచి, అలా ప్రార్థన చేసిన వాళ్ళని క్షమించిన ప్రకారం అపరాలను క్షమించు. మమ్మల్ని శోధనకి తప్పించు. ఎందుకంటే రాజ్యము శక్తి నిరంతరం ఉన్నావు తండ్రి. అవును అమ్మాయి. యేసు రక్తమేర్చి వాదికి ప్రభు యేసు రక్తం సంపూర్ణము వాదికి తన నాశను గల. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, కాపుదల, దీవెన, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడూ మనందరికీ సర్వదా తోడండి. ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతంలో ఇప్పుడు వర్తమానం చెప్పిన దైవజనులకి, కుటుంబానికి సర్వదా తోడండి. ఆయనే మహిమపరచబడును గాక. ఒక్క నిమిషం కూర్చోండి అమ్మా, ఒక్క నిమిషం కూర్చోండి. ఈ రాత్రి చక్కని దైవజనులు మంచి వర్తమానం. దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఎలా ఉంటుంది, దేవుని ప్రార్థన మానేస్తే ఎలా ఉంటుంది అన్న అంశం నిజమే. దేవుని వాక్యం సంఘంతో ఏకీవించి దేవుని వాక్యాన్ని చదివితే, దేవుని ఆరాధన చేస్తే మరి చక్కని వచనం అంటాడు, ఐశ్వర్యము ఘనత ఆయన దగ్గరికి వచ్చింది. ఈరోజు మీరైనా నేనైనా దేవునితో మరి సంఘంతో ఆరాధన చేయాలి, సంఘంతో ప్రార్థించాలి. నిజమే, ఒక మాట మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ దేవుని ప్రార్థన చేసినంచోపు ఆరోగ్యంలో ఉన్నాయి కొంతమందికి. దేవుని ఎప్పుడైతే స్తుతించడం మానేశారో బలహీనతలు ఉన్నాయి. కొన్నిసార్లు దేవుని ఆరాధన చేసినంతోపు డబ్బు ఉంది, దేవుని ఎప్పుడైతే ప్రార్థన చేయటం మానేశారో అప్పులు, బలహీనతలని. దేవుని వాక్యము సత్యం, అది
దేవుణ్ణి ఆరాధన చేయండి. మీ జీవితంలో దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎందుకు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసామంటే మీరు బాగుపడతారని, మీరు దీవించబడతారని, మీ జీవితాలు సరిదిద్దుకుంటారని, సరిచేసుకుంటారని ఎంత డబ్బులు వేయించేసి సేవకులను ఎంతో ప్రయాసపడి తీసుకొచ్చామంటే ఇది మీకోసమే, ఇది మీకోసమే. తప్పకుండా దేవుడు నాతో మాట్లాడిన ఉదయకాలం నేను మందిరంలో చెప్పాను. దేవుడు మాట్లాడిన మాట ఎన్నో అద్భుతాలు జరిగినాయి. చాలా చక్కని మరి ఆయన చెప్పింది ఈ రాత్రే నాకు దేవుడు మాట్లాడాడు. ఉదయకాలం చెప్పిన మాట ఈ రాత్రే దర్శించాడు. ఉదయకాలానికి దైవజనులు జర్నీలో ఉన్నారు, హైదరాబాద్ నుంచి వస్తున్నారు. ఆయన కూడా చక్కగా మరి మంచి వర్తమానం ఇస్తారు. 24వ తారీఖుని గేస్ విక్టరీ గారంటే ఆయన ఇంకా బాగా వర్తమానం దేశవ్యాప్తిగా బాగా వాడబడుతున్న దైవజనుడు. ఆయన కూడా ఖాళీ లేని సమయంలో మరి ఆయనతో మాట్లాడినప్పుడు తప్పకుండా మరి మంగళవారం పగలు రాత్రి మరి ఈ విషయాల్లో మీరు కూడా గమనించండి. దేవుని సందులో వారు ఎలా ఉంటారో మన వస్కా ప్రసాద్ కూడా విన్నారు. ఆయన వర్తమానం కుమారి కూడా విన్నదట. చాలా బలమైన వర్తమానం చెప్తారు ఆయన కూడా. మరి రేపు కూడా మంచి దైవజనులు వృద్ధులు ఆయన పరంజ్యోతి గారు మరి రాత్రి సకాలానికి రావాలని, మీరు ఇంటికి వెళ్ళకోవాలి. నిద్ర పట్టకపోతే మీరు ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేస్తూ నిద్రపోతారు. అది ఒకవేళ నిద్ర పట్టలేదు అనుకోండి, మీరు మోకాళ్ళు ఉంచండి, మోకరించి ప్రార్థన చేసుకోండి, అలా నిద్రపోతారు. రేపు ఉదయకాలం 10 గంటలకే ఈ కొడుకు ప్రారంభించబడుతుంది. సకాలంగా రండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును కాక. అలాగే రాత్రి మళ్ళా 6:30 గంటలకే ప్రారంభించబడుతుంది. 7 ప్రార్థన చేస్తున్నాం. అలాగా ఈ 2 దినాలు, ఇక మన మధ్యలో 2 దినాలు ఉన్నాయి. వాతావరణం అన్ని పరిస్థితులు అన్నీ ఆయన అనుకూలపరుస్తాడు. ఈ కూడుకులు ఆయన ఏర్పాటు చేశాడు, ఆయన ప్రేరేపించాడు, దర్శించాడు. నేను మరలా చెప్తున్నాను, నాకు కళ రూపంగా దేవుడు మాట్లాడాడు. గొప్ప అద్భుతం మీ జీవితంలో జరుగుతుంది. ఆమెన్ చెప్పండి. మీ జీవితంలో ఏదో ఒకటి జరుగుతుంది. సంథింగ్, అది ఏదైనా కావచ్చు, అది ఏదైనా జరుగుతుంది. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించను కాక. ఉదయకాలం 10 గంటలకు రండి. దేవుడు మిమ్మల్ని దీవించను కాక. ఇదిగో